ఒక జర్నలిస్టుని దెబ్బతించడం ఒక దుర్మార్గం అయితే, కొట్టినటువంటి సంఘటన నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వైసీపీ టైంలో ఒక వెంకటకృష్ణకో, మూర్తికో, రాధాకృష్ణకో, లేకపోతే అంగబాబు గారికి నోటీసులో విచారణ అంటే తప్పు అన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరి మీద చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా కేవీ రెడ్డి, కేవీఆర్ అనేటువంటి జర్నలిస్ట్ కొట్టినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, హైకోర్టు అతని మీద విచారణ మీద స్టే ఇస్తే మళ్ళీ అతనికి నోటీసుల పేరుతో హింసిస్తున్న కానీ వైసీపీ హైలైట్ చేసి సుప్రీంకోర్టు తాజా మార్గదర్శనం ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో ముందుగా ప్రాథమిక జరపాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానం పాటించడం లేదు. జర్నలిస్ట్ కేవీ రెడ్డిని విచారణ పేరుతో మార్చి 10 కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పిలిచారు. అతను రాత్రి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రాత్రంతా కస్టడీలో హింసించారు. 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించారు. హెబియస్ కార్పస్ కేసు వెనక్కి తీసుకొని ఒత్తిడి తెచ్చారు. మళ్ళీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతున్నారని చెప్పి ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తారు.